షలోమ్ ప్రియులారా, ఆ పరమతండ్రి సన్నిధానంలో మనం పస్కాను పర్యటన పండుగలు ఆచరిస్తున్నాం కదా. ఆ పరమతండ్రి మనకి ఇస్తున్న శ్రేష్టమైన ఉపదేశాలను బట్టి పరమతండ్రిని ఎంతో స్తుతించబద్ధులమైనాం. అనేకమైన శ్రేష్టమైన ఉపదేశముల చేత, ఆత్మీయ ఆహారం చేత ఆత్మీయంగా బలాన్ని, శక్తిని పొందుకుంటున్నాం. ఆయన సన్నిధిలో ఈ పండుగను ఆచరించడం ద్వారా మనం ఆయన ప్రజలంగా ఎంచబడుతున్నాం, ఆయన వధువుగా సిద్ధపడుతున్నాం. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ ఖండము 16వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ ఎలోహిమని యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. ప్రియులారా, మన సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా తను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క మందిరములో మనం 7 దినములు పండుగను చేయవలను. 7 దినాలు ఆయన సన్నిధిలో మనము పండుగ చేయాలి. కాబట్టి పస్కాను పొరటు పండుగ 7 దినములు, అదేమదిగా పర్ణశాల పండుగ కూడా 7 దినములు, మరియు చివరిగా పర్ణశాల పండుగలో చివరి దినం 8వ దినము వ్రత దినము కూడా. అనగా ఈ పండుగ దినాలు 7 దినములు చేయడం ద్వారా మనం ఆయన కట్టడను నెరవేర్చిన వారంగా ఉంటాం, ఆయన మాటకు విధేయత చూపించిన వారంగా ఉంటాం, ఆయన ఆజ్ఞకు లోబడిన వారంగా ఉంటాం. తద్వారా పరమతండ్రి మనల్ని పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. ఆయన మనల్ని స్వస్థపరిచే నాదురుగా ఉంటాడు, ఆయన మనల్ని ఆదుకునే నాదురుగా ఉంటాడు. మన చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు, మన రాబడినంతటిని కూడా ఆశీర్వదించి మన రాబడిని వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో, విధేయత చూపించి 7 దినాలు పండుగ దినాలు ఆయన సన్నిధిలో మనం ఆచరిస్తామో, ఆయన మందిరంలో ఉండి ఆయనను ఆరాధిస్తూ, గణపరుస్తూ, ధర్మాన్ని ధ్యానిస్తూ, ఆయన కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆయన పరిశుద్ధులతో కలిసి అక్కడ ఆహారం తీసుకుంటూ ఆ ఆత్మీయ ఆహారం చేత ఆత్మీయంగా బలపరచబడుతుంటే ఆ పరమతండ్రి తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేస్తుంటుంటాడు. ఆయన సన్నిధి తేజస్సు మనకు ఆయన ప్రకాశింపజేస్తుంటుంటాడు. ఆయన యొక్క ధర్మశాస్త్రమును దాచించబడిన మరుగైన మర్మములను మనకు బయలుపరుస్తుంటుంటాడు. ఆ మరుగైన మర్మముల చేత, ఆ మన్నా చేత, ఆ జీవాహారము చేత, ఆ జీవజలము చేత మనల్ని తృప్తిపరుస్తుంటాడు, బలపరుస్తుంటాడు, ఆయన వాక్యం చేత ధైర్యపరుస్తుంటాడు. కాబట్టి ఆ విధంగా 7 దినాలు మనము ఆయన సన్నిధిలో పండుగగా, సంతోషంగా, ఆనందంగా ఆయన సన్నిధిలో మనము ఆ పండుగలు ఆచరించాలి, గడపాలి ఆయన సన్నిధిలో. కాబట్టి మన సృష్టికర్తని యెహోవా తనకును మనకు మధ్యగా ఇచ్చిన ఈ పండుగ దినాలలో మనం ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడం ద్వారా ఆయన ప్రజలముగా మనం ఎంచబడతాం, ఆయన గుర్తును కలిగి ఉంటాము, ఆయన నిబంధన జనాంగముగా మనం ఎంచబడతాము. తద్వారా ఎలోహింను మనం ఆరాధించిన వారంగా ఉంటే ఆయన మన యందు సంతోషించిన వాడిగా ఉంటాడు. అప్పుడు పరమతండ్రి ఆశీర్వాదాలతో మనల్ని సమృద్ధిగా నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు ఏర్పరచుకున్న స్థలములనే 7 దినములు పండుగ ఆచరించవాలన్నాం నాయన. కాబట్టి 7 దినములు పండుగ ఆచరించడం ద్వారా మేము నీ ప్రజలముగా ఎంచబడతాము నాయన, మీ గుర్తును కలిగి ఉంటాము నాయన. మిమ్మల్ని ఆరాధించడం ద్వారా మీ ఆత్మను మేము పొందుకుంటాం, మీ శక్తితో నింపబడతాం తండ్రి. అటుగా నీ ఆశీర్వాదాలతో మీరు మనం నింపువారిగా ఉన్నారు నాయనానికి స్తోత్రములు. ఆ ఆశీర్వాదాలు మేము నింపబడి నీ నాకు మహిమకరమైన పాత్ర మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆశ్వాస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.